ఈరోజు నేను నాకు తెలిసిన ఫ్రెండ్షిప్ కోసం చెప్పబోతున్నా. మనకి లైఫ్ మూవ్ ఆన్ అవుతున్న కొద్దీ మనకి మన ఫ్రెండ్స్ కొంతమంది టైం పాస్ ఫ్రెండ్స్గా మారిపోవడం మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది రిలేషన్స్లోకి వెళ్ళాక వాళ్ళు కొంచెం చేంజ్ అవ్వడం చూస్తాం. ఇవన్నీ చూశాక అసలు ఏంట్రా బాబు, ఈడు నా ఫ్రెండేనా, పాస్ట్లో ఈడు నాతో తిరిగిన వాడేనా, ఈడితోనే నేను ఇంతలాగా బాండ్ క్రియేట్ చేసుకుంది, అసలు ఈడితోనే నా లైఫ్లో ఒక పార్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది అని కొన్ని అనుకుంటాం. కానీ లిటరల్లీ చెప్తున్నా, అదే ఫ్రెండ్ ఆడికి ఆ టైం ఆ సిచ్యువేషన్ వల్ల ఆ రోజు అక్కడ అవతల వాళ్ళకి నీడ్ ఉండడం వల్ల వాడు అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాడేమో, కానీ నీ లైఫ్లో మాత్రం వాడు ఎప్పుడు నేను మర్చిపోడు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సిచ్యువేషన్స్ మేక్ దెమ్ ఫీల్ డిఫరెంట్. వాళ్ళు కొంచెం అవుట్ బోస్ట్ అవుతారు కొన్నిసార్లు, అంటే లైక్ తిడతారు, వాళ్ళే ట్రోల్ చేస్తారు, బట్ వాళ్ళే నీ సక్సెస్ కూడా కోరుకుంటారు. ఎవడో బయటోడు వచ్చి నీ సక్సెస్ కోరుకోడు, నీ ఫ్రెండే నిన్నెప్పుడు తిట్టుకున్నోడే, నిన్నెప్పుడు నీ పక్క నుండి నేను ట్రోల్ చేసినోడే నీ సక్సెస్ కూడా కోరుకుంటాడు. లైఫ్లో ఫ్రెండ్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేనైతే అసలు ఈరోజు టైంపాస్ చేసే ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, కొంతవరకు ఉంటాయి, నేను కాదు అను, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ రియల్లీ లవ్ దేర్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఇంకా అవుట్ స్టాండింగ్ మాట. సో నేను అలాంటి ఫ్రెండ్స్ కోసం చెప్తున్నా. నిజంగా నా లైఫ్లో అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కొంచెం దూరంలో ఉంటారు నా నుంచి, బట్ అంటే లైక్ వాళ్ళ లైఫ్ గోల్స్ కోసం కొంచెం వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్సో నా చుట్టుపక్కల నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బిజీ లైఫ్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం టైం స్పేర్ చేయలేకపోవచ్చేమో, కానీ బట్ ఎస్ సమ్డే మేము కలిసినప్పుడు వీడు నా ఓడరా, వీడు నా ఫ్రెండ్ రా, వీడు నాతో పాటే కూర్చొని మేము ఇద్దరం కలిపి చేసిన జ్ఞాపకాలు, మా మెమరీస్ అన్ని మేము గుర్తు తెచ్చుకొని మళ్ళీ కలుసుకుంటాం. అసలు దట్ ఈస్ అసలు చాలా ప్రీషియస్ థింగ్. అసలు లైఫ్లో దొరకలేనిది ఆ గోల్డెన్ మెమరీసే. సో క్రియేట్ మెమరీస్, ఎవర్ లాస్టింగ్ మెమరీస్ క్రియేట్ చేయండి, బయటికి వెళ్ళండి, ట్రావెల్ చేయండి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వండి. అసలు లైఫ్లో ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పుడు వదులుకోకండి. ఏ పర్సన్ వచ్చినా మన లైఫ్లోకి, జీవితంలోకి ఫ్రెండ్ అనేవాడిని ఎప్పటికీ వదలకండి. ఇదే నేను చెప్పగలను. మనకి అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్, ఇవి అన్నీ ఎలాగో ఫ్రెండ్ అనేవాడు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫైనల్లీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.